ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాండగాడ వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారి 44 పై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ నేతలు సహా రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. పండించిన పంటలను కొనుగోలు చేయడం విషయంలో అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఆదిలాబాద్ లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ నగేష్, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా రైతుల ఇబ్బందులను, రైతుల గోసను పట్టించుకునే పాపాన పోవట్లేదు. రైతులు ఇవాళ పండించినటువంటి సోయాబీన్ కానీ, కందుల పంటలు కానీ, జొన్న పంట కానీ ఇవాళ అమ్ముకుందామంటే మార్కెట్లో కొనే నాదులు లేడు. రైతు ప్రభుత్వం అని చెబుతున్నటువంటి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఖరీఫ్ సీజన్లో వెళ్ళినటువంటి పత్తి కానీ, సోయాబీన్ కానీ, రబీ పంటలు శనగ పంట కానీ, ఇలా జొన్న పంట కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులు కొంటున్నారు, సగం కొన్న తర్వాత సగం గాలికి వదిలిస్తున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రతి గింజను కూడా కరోనా టైంలో కూడా ఇళ్లకు వెళ్ళి కొనుగోలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికైనా కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల పంటలు కొనుగోలు చేయాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూరుకుంటామని చెప్పి